తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో దాదాపు 2 గంటల పాటు శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపివేసింది టీటీడీ. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది టీటీడీ. ఉదయం 8 గంటల నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించింది. తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, ఇప్పటికే 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని అయితే అక్కడ భక్తులు గుర్తించారు. సో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ ఎలాంటి సూచనలు చేస్తుంది? ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు దగ్గర 450 మెట్టు వద్ద చిరుతపులి సంచరించినట్లు నడక మార్గంలో వెళ్తున్న భక్తులు గుర్తించడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ యొక్క భక్తులు స్థానిక అక్కడ ఉన్న విధుల్లో ఉన్న సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగ సిబ్బందికి కూడా ఆ యొక్క సమాచారాన్ని అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది కూడా వెంటనే నడక మార్గంలో వెళ్తున్న ఆ యొక్క పాదచారులను కూడా కొంత సమయం ఆపడం జరిగింది. అంటే గుంపులుగా వెళ్ళాలని, ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పి కూడా వాళ్ళకి తగిన సూచనలు చేయడం జరిగింది. ఏదైతే అంటే ఉదయం 8 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు అంటే 10 గంటల వరకు ఆ యొక్క నడక మార్గంలో వెళ్లే భక్తులందరూ కూడా నిలుపుదల చేసి వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వెళ్తున్న భక్తులు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. చిన్నపిల్లలను కూడా నడక మార్గంలో వదిలేయడం అలా చేయకుండా కలిసికట్టుగా వెళ్ళాలని, గుంపులుగా వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. అంటే గతంలో కూడా 2-3 పర్యాయాలు కూడా ఆ యొక్క చిరుతపులి సంచారం కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనిపైన కూడా పూర్తిగా అటు అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు నడక మార్గంలో కూడా గస్తీని కూడా పెంచారు. అదేవిధంగా ఉదయం నుంచి 7 గంటల నుంచి అనుమతించి సాయంత్రం 6 గంటల వరకే వారిని నడక మార్గంలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో అనుమతిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.